లైఫ్లో ఏం జరిగినా మనం మంచి కోసమే జరుగుతుంది. ఏదైనా పోయినా మన మంచి కోసమే పోయింది, వచ్చినా మన కోసమే వస్తుందని అనుకుని ఆ మూమెంట్ని అలా తీసుకుని వెళ్ళిపోవాలి. ఎప్పుడు మా అత్తయ్య ఎప్పుడు అంటూ ఉంటుంది, లైఫ్ అనేది రైలు ప్రయాణం లాంటిది. ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు దిగుతుంది. ఎవరి స్టేషన్ వచ్చేసరికి వాళ్ళు దిగాల్సిందే, ఎక్కాల్సిందే. మరి ముందుకు వచ్చినా మళ్ళీ వెనకాలటం కష్టం, వెనక దిగిపోయినా మళ్ళీ ముందుకు రావడం కూడా కష్టమైన పని అంటారు. ఇలా కొంతమంది ఉంటారు మనకు దగ్గర, ర్యాండమ్ ఫ్రెండ్షిప్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముందు వచ్చినప్పుడు ఎవరైనా సరే మీ గురించి నా గురించి మీరు తెలుసుకున్న ప్రాసెస్లో కొంత ఎక్కువ మాట్లాడతాం, వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుంటాం, వాళ్ళతో హ్యాపీగా. అదే మనకు రోజు ఉన్నప్పుడు అదే డీటెయిల్స్ మళ్ళీ మళ్ళీ కనుక్కోవాలి. మనిషికి బోరు కొడుతుంది కదా, పొద్దుట ఇడ్లీ, మధ్యాహ్నం ఇడ్లీ, రాత్రి నేను ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఒక పూట ఇడ్లీ తింటే ఓకే, రెండో పూట మరీ ఓకే. అసలు పొద్దున్న నుంచి ఎప్పుడు అదే ఇడ్లీ తినాలనుకుంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. సో అప్పట్లో నువ్వు బాగున్నావు, ఇప్పుడు ఎందుకు బాగలేదు? అప్పుడు నవ్వుతా పలకరించావు. అరే ఎవరైనా మామూలుగా కొత్త వాళ్ళు కనిపిస్తే నవ్వుతా పలకరించాలి, అంతేకాని నువ్వు లైఫ్ అంతా నవ్వుతూ ఉండాలంటే పిచ్చికి. అసలే మా బావ పిచ్చి డాక్టర్, రోజు నవ్వుతూ ఉన్నాడు. ఏదో దీనికి రోగం వచ్చిందని చెప్పి లేనిపోని టాబ్లెట్ పెట్టి నన్నకరంగా అనవసరంగా పేషెంట్ చేసేస్తారు కదా. సో నవ్వటం కదా అవసరం ఉన్నప్పుడే నవ్వాలి. అన్నిటికీ నవ్వుతూ ఉంటే ఎలా ఉంటుంది? సో ఉండదు. కొంతమంది వెళ్ళే వాళ్ళని దండం పెట్టి నీకు దండాలయ్యా నేను ఉంటానయ్యా అని ఉండటమే, అంతేగాని ఎక్కువ బాధపడకూడదు. ఎమోషన్స్ ఎక్కువ క్యారీ చేసే కొద్దిగా ఇక్కడ ప్రశాంతం ఉండదు, ఇక్కడ స్ట్రెస్ ఉండి రమేష్ గారి ఎక్కడో వెళ్ళి పడుకోవాల్సి వస్తుంది. అంత అవసరం మా ఐసీయూలో పడుకున్న తర్వాత అనవసరంగా తలుచుకున్నాను, అనవసరంగా పొడుచుకున్నాను అని చెప్పి ఎందుకు? సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో లెట్ ఇట్ గోని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం. మనదన్నీ ఏంటంటే బిజినెస్ ఏనండి లైఫ్ అంతా కూడా. యాక్చువల్గా నా భాషలో చెప్పాలంటే తల్లి కొడుకు ప్రేమలు, హస్బెండ్ అండ్ వైఫ్, ఇదన్నీ కూడా బిజినెస్ రిలేటెడ్గా. ఇచ్చుకుంటూ పుచ్చుకోవటం, ఏది ఒకరికి ఇస్తే వాళ్ళు మనకేమి ఇస్తారు. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను, అవతల వాళ్ళు కూడా నన్ను ప్రేమించాలి. నేను ఒకరు పని చేస్తున్నాను, వాళ్ళు కూడా నాకు పని చేయాలి. ఇదన్నీ ఇట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్తుండే. ఒకవైపే ఇచ్చుకుని వైపు ఇవ్వకపోయినా కూడా ఏం ఉండదు. ఏ బిజినెస్ అయినా కొలాప్స్ అయినట్టు లైఫ్ కూడా కొలాప్స్ అవుతూ ఉండవు. సో ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నిజం. నువ్వు నీలాగా ఉండు అనుకున్నది ఎక్కడ ఉంటుంది? సో మనం కూడా, మనకు మూడ్స్ ఉంటాయి, మన థాట్ ప్రాసెసింగ్ ఉంటాయి, మన హెల్త్ కండిషన్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను 45, నాకు మెనోపాసల్లో ఉంటాను. రకరకాలుగా నాకే నా మూడు ఎట్లా కంట్రోల్లో ఉంటుంది, ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను నాకే తెలియదు. దీనిలో పక్కన వాడి కోసం అవుతూ ఉండాలి, వాడు చెప్పేదాన్ని వింటూ ఉండాలంటే మనకు కొన్ని పొరలు ఉంటాయి. పనులు, పిల్లల్ని చూసుకోవటం, హస్బెండ్ చూసుకోవటం, ఇంట్లో రేపు ఏం కూర ఉండాలి, ఇవాళ ఏం కూర వండండి, సరిపోయిందా లేదా, వచ్చిన 40 మంది పేషెంట్లు ఏం క్వశ్చన్ అడుగుతారు, ఇవాళ సర్జరీ ఏంటి, ఇవాళ మా స్టాఫ్ వస్తారా, దుమ్మా కొడతారా, నా కారు పని చేస్తున్నా లేదా, పిల్లల్ని కరెక్ట్ టైం స్కూల్లో డ్రాప్ చేయగలుగుతాను, వాడు చెప్పే హోంవర్క్ అన్నీ చేశాడా, లేదంటే పీసీ వాళ్ళు ఎవరైనా పిలిచి నన్ను తడతారా ఏంటో, ఇదన్నీ స్ట్రెస్, నాకున్న స్ట్రెస్లు నాకు ఉంటాయి. అప్పుడు అలా ఉన్నప్పుడు అందరిని చూసి నవ్వుతూ ఉండే ఎలా కుదురుతుందండి? సో అవతల వాళ్ళ మైండ్ స్టేటస్ని కూడా అర్థం చేసుకోవాలి. అలా తెలియకుండా నువ్వు అప్పట్లాగా ఇప్పుడు లేదంటే, అరే నిన్న నువ్వు కూడా ఉండవురా, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండవు, నీకే కొంతసారి తప్పుగా అనిపిస్తుంది. సో ఎవరు వాళ్ళలాగా ఉండటమే బెటర్. ఉండనివ్వండి.